ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా 59వ జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. పీసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పీసీ రాయల్, కస్తూర్బా కేంద్ర ట్రస్ట్ తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో అన్నదానం, చీరల పంపిణీ చేపట్టారు. తిరుపతిలో పీసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పీసీ రాయల్, కస్తూర్బా కేంద్ర ట్రస్ట్ తిరుపతి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా 59వ పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1000 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించడంతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పీసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పీసీ రాయల్, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా కుమారమంగళం పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం, చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటోద్యమంలో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ భారత స్వాతంత్ర పోరాట సమరయోధులకు అందించిన సహాయ సహకారాలు చిరస్మరణీయమని కొనియాడారు. కస్తూర్బా కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా తిరుపతిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నేడు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం పుట్టినరోజు సందర్భంగా 1000 మంది నిరుపేదలకు అన్నదానం, చీరలు పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. సమాజ సేవ లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. పేదలకు 1000 మంది పేదలకు అన్నదానం, అలాగే వస్త్రదానం చేసే దానికోసం ఇక్కడ ఒక మనకు కస్తూర్బా గాంధీ రిజిస్టర్ ఆఫీస్ పెట్టాం. ఇది ఆయన 59వ జన్మదినం. 10 సంవత్సరాలుగా మనం ఆయన జన్మదినం. కస్తూర్బా గాంధీ కేంద్రం మీకు తెలుసు, 2004 నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇది ఒక మంచి కార్యక్రమం. గాంధీ గారికి హితోధికంగా సహాయం చేసే దానిలో అప్పట్లో టాటా వాళ్ళు, బిర్లా గారు వీళ్ళిద్దరూ కూడా మన స్వాతంత్రం వచ్చేదానికోసం ఉద్యమాన్ని నడిపించే దానిలో హితోధికంగా వీళ్ళు సహాయం చేశారు. ఒకటి టాటా, రెండోది బిర్లా గారు. వీళ్ళందరూ కూడా అంటే బిర్లా గారికి దగ్గర బంధువులు కూడా వీళ్ళు, గాంధీ గారికి, బిర్లా గారికి. అలాగా లాస్ట్ ఆయన తుది శ్వాస వదిలింది కూడా గాంధీ బిర్లా గారి ఇంట్లోని. ఆయన మనవడే ఇప్పుడు కుమారమంగళం బిర్లా. ప్రపంచంలో 40 దేశాల్లో వాళ్ళ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 40 దేశాల్లో అప్పట్లోనే గ్లోబలైజేషన్ ఎప్పుడు 100 సంవత్సరాల ముందుగానే వాళ్ళ ఫ్యాక్టరీస్ చైనాలో అయితేమి, రష్యాలో అయితేమి, ఎన్నో అన్ని కంట్రీస్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఒక లాస్ట్ మంతే ప్రపంచంలోని అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, 200 మిలియన్ టన్నులు పెద్ద కంపెనీకి అవతరించింది అల్ట్రాటెక్ సిమెంట్. మొన్ననే ఒక లాస్ట్ మంత్ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశారు. 200 మిలియన్ టన్స్ ప్రపంచ దేశంలోని అతిపెద్ద కంపెనీగా, సిమెంట్ కంపెనీగా అల్ట్రాటెక్. మాకు ఎలాగా ఈ కొద్దిగా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ తరఫున అలాగే మా పర్సనల్ కూడా కొన్ని కంపెనీల్లో పోయి కూడా వాళ్ళకి సర్వీసెస్, వేర్ హౌసెస్ అవి ఇచ్చాము. సో ఇదొక మంచి అవకాశం మాకు కూడా ఇచ్చారు. మీరు కూడా మేమే అడిగాం, బిర్లా గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా కొద్ది పేదలకు అన్నదానం, వస్త్రదానం చేపిస్తామంటే అతి కష్టం మీద ఒప్పుకున్నారు. చేయండి పర్వాలేదు అన్నారు. ఇటువంటి కార్యక్రమానికి మన శ్రీనివాస్ గారిని పిలిచిన వెంటనే పేదలకు అన్నం పెట్టేదాన్ని నేను ముందు ఉంటానన్నా, నేను వస్తాను, తప్పకుండా ఉంటాను. అలాగే వస్త్రదానం ఆయన ఇంకోటి రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఫోన్ చేసి అన్న తోసుకుంటారు మనవాళ్ళు, అక్కడ 1000 మంది భోజనం అంటే తోసుకుంటారు, కొద్దిగా మీరు జాగ్రత్తగా మేనేజ్ చేయండి, కింద పడకుండా. వాళ్ళు చక్కగా పేదలు ఉంటారు, వయసు అయిన వాళ్ళు ఉంటారు, ఆత్రంగా ఉంటారు. కాబట్టి చెప్పాను నేను, ఆయన ఖర్చు ఇచ్చాను. మీరందరూ కూడా మాతో కోఆపరేట్ చేసి ఆయన మీకోసం అన్ని పనులు వదిలేసి మీకోసం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు, అన్నదానం, వస్త్రదానం దానికోసం. కాబట్టి దయచేసి మీరందరూ కోఆపరేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఓం నమో వెంకటేశ్వర. కుమారమంగళం బిర్లా గారి యొక్క 59వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత. అనేక సేవా కార్యక్రమాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దేశం మొత్తం మీద
చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, పేదలకు అన్నదానము, అదేవిధంగా బస్ షెల్టర్లు, హాస్పిటల్స్, స్కూల్స్ యొక్క నిర్మాణంలో వారి యొక్క భాగస్వామ్యం ఉంది. దేవాలయాల నిర్మాణము, విస్తరణలో కూడా బిర్లా ఎక్కడ ఏ ప్రధానమైన నగరంలోకి వెళ్ళినా కూడా బిర్లా మందిరం అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే దాంట్లో కుమారమంగళం బిర్లా వారి యొక్క కుటుంబం, ఆదిత్య బిర్లా యొక్క సంస్థ సహకారం ఉంటుంది. మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనకు కనిపించే గాంధీ మన ప్రాంతంలో సేవా తత్పరుడు, సేవకు రూపం ఇస్తే అది పీసీ రాయలు. తన చేతికి ఎముక ఉండదు, నాలుకకు ఎముక లేదు, చేతిలో ఎముక లేదు. అంటే అడిగిన వాళ్ళకి అడిగినంతగా సహాయం చేసే గుణం ఉన్నటువంటి పీసీ రాయలు గారు ఇలాంటివి తరచూ ఖచ్చితంగా పేదవాళ్ళ యొక్క ఆకలి తీర్చాలని, వారికి అవసరమైనటువంటి చిన్న చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో తరచూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వారికి వెంకట